హీరోలను తొక్కేయడం ఇండస్ట్రీలో కామన్ అంటుంటారట. కానీ 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన బన్నీవాస్ కూడా ఆ పాటే పాడుతున్నాడు. ఇప్పుడు నాపై ట్రోల్స్ వేస్తూ ఎదగనీయకుండా చేస్తున్నారు మొర్రో అంటూ తెగ బాధపడిపోతున్నాడు. మరి సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ను తొక్కేయడం సాధ్యమేనా, లేక దివాళీకి వస్తున్న తన సినిమా కోసం ఇలా సింపతి కార్డ్ బయటకు తీస్తున్నాడా? సినీ ఇండస్ట్రీ ఇక్కడ వెల్కమ్ ఎలా ఉన్నా రిజెక్షన్ మాత్రం దారుణంగా ఉంటుంది. నీకు నువ్వు ప్రూవ్ చేసుకుంటే కానీ నిలబడలేవు. ఇక్కడ ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన మహామహేలు ఉంటారు, కానీ రొటీన్ గా భిన్నంగా నన్ను తొక్కేస్తున్నారు బాబోయ్ అంటూ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు బన్నీవాసు. మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కావాలని తన సినిమాను ఎవరో టార్గెట్ చేస్తున్నారని, ఇండస్ట్రీలో తన సినిమాను తొక్కడానికి చూస్తున్నారంటూ ఇప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్త ప్రొడ్యూసర్లా మాట్లాడమే కాస్త ఆశ్చర్యం. అల్లు అరవింద్ వంటి స్టార్ వాల్ట్ ను అల్లు అర్జున్ నిక్ నేమ్ తో తన పేరులో తొలగించుకున్న బన్నీవాస్ ను టార్గెట్ చేసేంత డేర్ ఎవరు చేస్తారని కేవలం దీపావళి బరిలో దిగనున్న తన సినిమా పబ్లిసిటీ స్టంట్ లో భాగంగానే ఇలా కామెంట్స్ వదిలి నవ్వుల పాలు అవుతున్నాడన్న కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే వస్తున్న టాక్స్ ప్రకారం మిత్రమండలి సోసోగానే ఉందని, సినిమా కొజుక్కున డిస్ట్రిబ్యూటర్లు వచ్చి అడిగితే మన సినిమా పైన ఎవరో కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు కాబట్టి ఊహించిన సక్సెస్ సాధించలేదు అని డిస్ట్రిబ్యూటర్స్ కు సమాధానం చెప్పడం కోసమే బన్నీవాస్ ఈ స్టంట్ చేశాడన్న టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. చూడాలి మరి ఈ వైరల్ కామెంట్ సినిమాకు ఏ మాత్రం మైలేజ్ తెచ్చిపెడుతుందో. For more videos like this, subscribe Big TV channel.